అందరికి నమస్తే. నేను మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది. అందులో ఇప్పుడు లాస్ట్గా 7 మిగిలిండ్రు. పృథ్వీ పోయిండు, తర్వాత కొద్దిగా విష్ణుప్రియకు ప్రశాంతంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రశాంతత అయితే దొరికినట్టు అనిపిస్తుంది, మరి లోపల ఏముందో మనకైతే తెలియదు. సరే, అమ్మాయి కూడా మంచిగా ఆడుతుంది, అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక ప్రేక్షక దేవుళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక మన డ్యూటీ మనం చేసి ఓట్లు వేస్తే ఎవరో ఒకరిని విజేతగా అయితే నిలబెట్టవచ్చు. ఇప్పుడు ఉన్న 7 ఒకట విష్ణుప్రియ, తర్వాత ప్రేరణ, తర్వాత రోహిణి, నిఖిల్, అవినాష్, నవీల్, గౌతమ్. మీకు ఒక్కొక్కరి లోపల నచ్చిన గుణాలేంది, వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఆడుతున్నారు, నిజంగా మనిషి లోపల ఉన్నట్టే ఆడుతురా, లేకపోతే ఇంకా ప్రతి ఒక్కరి యాచన చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఆటలలో ప్రేరణ గట్టి పోటీ ఇస్తుంది. రోహిణికి అవినాష్ మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, మీకు ఎదగా కనబడుతుంది. ఏమైనా సరే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నా దోస్తు గెలవాలి, అందుకని నేను ఆ ఖర్చీఫ్ గేమ్ అయితే అట్లా వదిలేసిండు. ఇక తర్వాత నిలబెట్టు పడగొట్టు దాంట్లో అది ఆట గజిబిజి చేసిన మొత్తం రోహిణి మేడమే. ఆ రోహిణి మేడం వల్లనే తప్పిదాలు జరిగినాయి. అసలు నిజంగా చెప్పాలంటే పడకుంటున్న ఫోటో నవీల్ది. ఎవరు తప్పాడినా ఎవరు కరెక్ట్ ఆడినా నిలబడ్డ ఫోటోని గెలిచినట్టు చెప్పాలి. కానీ అట్లా కాకుండా ఎవరు మంచిగా ఆడిరో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసి విష్ణుప్రియకి అయితే నువ్వు ఓటు అడుక్కో అమ్మా, నువ్వు పోయి రూమ్లకు పంపించారు. ఆమె తమ ప్రయత్నంగా ఓటు అడుక్కున్నది. ఎంతమంది స్పందించి ఆమెకు అనుకూలంగా ఓటేస్తారు మాత్రం తెలియదు. ఇంకా తర్వాత రోహిణి నిజంగా చాలా చాకచక్యంగా ఓసారి మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ అందులో కూడా కొద్దిగా ఆమె మనసు లోపల లొసుగులు పెట్టుకొని మాట్లాడుతున్నట్టయితే మనందరికీ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఉన్న వాస్తవాన్ని మాట్లాడుకుంటే అట్లా అనిపిస్తుందా లేదా మీరు కూడా చెప్పుర్రి. ఎందుకంటే ఎవరికో మనం భయపడేది లేదు, ఇలా లేకపోతే ఎవరికో అనుకూలంగా చెప్పేది లేదు. నీకు మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు సంబంధించిన గుణాలు నీకు నస్తాయి, నువ్వు ఓటేస్తావు, అది వేరే. అయితే నిలబెట్టే ప్రయత్నం చేసేటప్పుడు మనం కొద్దిగా చర్చ చేసుకుంటే ముద్దు ఉంటుంది కదా, మనం వాటి మాట్లాడాలనేది ఉంటుంది కదా. దీని ద్వారా మనం తెలుసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. మన జీవితంలో కూడా మనకు కొద్దిగా అటువైనా ఇటువైనా ఉంటాయి. వాటిని అన్ని మనం నెరవేర్చుకునే ప్రయత్నం ఇది చేయాలన్నా వద్దా? చేయాలి కదా. అట్లనే అవినాష్ చాలా అంటే చాలా కామ్ వచ్చి ఆయన అదృష్టం కొద్ది, నిజంగా చెప్తున్నా కదా, ఫస్ట్ మాత్రం 2 సార్లు మెగా చీప్ అవ్వడానికి మాత్రం అదృష్టమే. కానీ తర్వాత ఆటలు మంచిగా ఆడుతుండు, తన ప్రయత్నం మంచిగా చేస్తుండు. ఎంటర్టైన్మెంట్ అంటావు ఆ జబర్దస్తులకి వెళ్ళి వచ్చింది కాబట్టి గవ్వే పంచులు గవ్వే డైలాగులు అయితే మనకు అనిపిస్తున్నాయి. ఇది ఎంటర్టైన్మెంట్ అంటే ఆకలితో ఉన్నోనికి ఏది పెట్టినా రుచి ఉంటుందని ఆడ కామెడీ కనబడుతుంది మనకు. అంత మించిన కామెడీ అయితే పెద్దగా ఏం చేస్తలేరు. ఒక్కొక్క స్కిట్లో సూపర్ కామెడీలు ఉండే, కానీ అవైతే మనకు కనబడతలేవు అవినాష్ దగ్గర. ఇక నబీల్ పిల్లగాడు తొందర పడుతున్నట్టు అనిపిస్తుంది కొద్దిగా ఆటలల్లా. ఎందుకంటే ముందుగా పోయి గంట కొట్టడం, ముందుగానే పోయి డిక్లేర్ చేయడము, దానివల్ల ఆట కూడా కొద్దిగా అర్థం కాక కూడా నిన్న నిలబెట్టి పడగొట్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. కానీ మంచి గట్టి పోటీ ఇచ్చే దాంట్లో మాత్రం మంచి స్థానంలో ఉన్నాడు ఆ పిల్లగాడు, బాగానే ఆడుతున్నాడు నబీలు ఎక్సలెంట్గా. ఇంకా తర్వాత గౌతమ్, నిజంగా చెప్తున్నా గౌతమ్ 2 అంటే అట్లనే అశ్వత్థామ అన్న రీతిలోనే ఆడుతున్నాడు. అతను నాకు అపజయం లేదు, నేను ఏదైనా నిలబడతా, నేను ఏదైనా చేయగలుగుతా అన్నట్టే మాట్లాడుతూ అదే ఆట ఆడుతుండు, అదే స్ట్రాటజీ చూపించుకోతాను, నీ తప్పేం లేదు. కానీ ప్రేక్షకులు నీకు ఓటు వేయాలంటే కొద్దిగా సామ్యంగా, కొద్దిగా ఆలోచన పరంగా కూడా ఆడాలి తమ్మి. నువ్వు ఆడలేదనుకో నీకోసం కూడా జనాలు ఆలోచించాలంటే కష్టమైతుంది తమ్మి. నువ్వు మంచి పోటీదారుని, నీ దగ్గర మంచి పటిమ ఉన్నది, ఆ పటిమను నిలబెట్టుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. నువ్వు ఎవరో ఒకరు ఏదో అనుకుంటారని అయితే ఆడలేవు, నీ ఆట నీకు సరిగ్గానే ఆడుతున్నావు. ఇంకా నిఖిల్ నిజంగా సహజత్వానికి వచ్చినట్టుగా అయితే ఇప్పటికి కూడా కనవల్లే. ఫస్ట్ నుంచి అదే ఆట ఆడుతున్నాడు, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా, ఎవరిని నొప్పియకుండా, వీళ్ళ అవసరం ఎప్పుడు పడవచ్చు, వీళ్ళ అవసరం ఎప్పుడు పడకపోవచ్చు అనేది అట్లా నిర్ధారించుకుంటూ ఒకసారి ఇట్లా బేరీ చేసుకుంటూ తక్కెట్లా జోకినట్టుగా అటు ఇటు ప్రయత్నం చేస్తుండు. ప్రేరణ కరెక్ట్గా మొక్కు సూటిగా ఓడిన గెలిచిన ఆటలే ముచ్చటనే లుల్లే రపరప పంచాయతీ పెట్టుకున్నాడే. ఆమె మాత్రం వెనకకు తగ్గుతూనే లేదు. ఏది ఏమైనా ప్రేక్షకుడు మనం చూసేవాళ్ళము, మనకి ఏది మంచిగా అనిపిస్తే గదే చేస్తాం. ఇంట్లో నేనేదో మీకు ఎవరికో ఏమైనా అయితే నేను చెప్తలేను.
మీ మనసుకి ఏదనిపిస్తుంది, ఇలా ఎవరు మంచోళ్ళు, ఎవరి ఆట మంచిగా అనిపిస్తుంది దాన్ని బట్టి నా కామెంట్స్ రూపంలో పెడితే నాకు కూడా కొద్దిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో చూసుకుంటా నేను కూడా వీడియోలు చేసుకుంటూ మీకు పెడుతున్నా కదా, మీకు దగ్గర కావాలని. అందుకని నాకు ఎవరు మీరు ఇష్టపడుతున్నారు, ఎవరంటే మీకు మంచిగా నిజాయితీ అనిపిస్తుంది వాళ్ళని పేరు పెట్టి కామెంట్ చేసి ఓటు ఎవరికి వేయాలి మీ మీ అభిప్రాయాలను తెలియజేస్తే అందరు సంతోషపడుకుంటూ ఓటేయడానికి ముందుకు వస్తారు. నీ అభిప్రాయం నచ్చింది అనుకో, నేనే ఓటేయచ్చు నీ తరపున, అట్లానే ఇంకో 10 మంది వేయచ్చు, ఇంకో 10 మంది వేయచ్చు. నువ్వు ఇష్టపడే కంటెంట్ అప్పుడు గెలుస్తాడు కదా క్యాండిడేట్, గెలిచినప్పుడు నీకు కొద్దిగా సంతృప్తి అయితే మిగులుతుంది కదా. అందుకని ఈ వీడియో చేస్తున్నా. అందరి అన్నలకు, తమ్ములకు, అక్కలకి, చెల్లెలకు నా శరణార్థి ఇదే నేను చెప్తున్నా. మంచిగా ఓట్లేరి, మంచిగా సంతోషంగా చూడురి, ఎంజాయ్ చేయరి. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఒకవేళ నేను మాట్లాడిందంటే ఏమైనా మీకు తప్ప అనిపిస్తే అన్నకి తప్ప అనురి, పెద్దోళ్ళు అయితే తమ్ముడికి తప్ప అని చెప్పురి, ఇంకా పెద్దోళ్ళు అయితే బాబుకి తప్పరా బాబు అని కూడా అనురి. నాకేం బాధ లేదు, నేను అన్నీ చేయడానికి నిలబడ్డా. ఇట్లు మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. ఉంటాను. ధన్యవాదాలు. లైక్, కామెంట్, షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ.